అయితే చాలా బాగుందండి. అంటే రాజకీయ పరంగా కాదు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీలోకి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారో ఆయన బతికుండగా ఆయన నిజ జీవితం అన్నదే ఇప్పుడు ఉన్నటువంటి యూత్కి ఎవరికి కూడా తెలియదు. ఏదో మన తండ్రి లాంటి వాళ్ళకి మన అమ్మ వయసు ఉన్న వాళ్ళకే తెలుసు. కాబట్టి ఆయన నిజ జీవితాన్ని స్పష్టంగా యాత్ర 1లో చూపించారు. యాత్ర 2లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తండ్రి చనిపోయాక ఏ విధంగా హింసించి ఏ విధంగా కుట్రలు పన్ని జైలుకు పంపించారు అన్నది కూడా చాలా జాగ్రత్తగా జీవా గారు కానీ, జగన్ గారి పాత్రలో జీవా గారు కానీ, వైఎస్ భారతి గారి పాత్రలో నటించినటువంటి ఆమె కానీ, మన విజయమ్మ గారు కానీ, తర్వాత ముమ్మంటి గారు అయితే యాత్ర 1లో కూడా ఏ విధంగా నటించారో 2లో కూడా అదే విధంగా ఆయనకి ఇచ్చినటువంటి పాత్రకు పూర్తి న్యాయం చేసి సినిమా అయితే ఇది ప్రతిపక్షాల వాళ్ళు కూడా చూడవలసినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఎందుకు అని చెప్తున్నామంటే చాలామంది తెలియక అపోహతో కొంతమంది కుట్రలు పండుతూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా సినిమా అన్నది అందరూ చూడండి. రాబోయే 2024లో కూడా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ విజయం. కాకినాడ సిటీలో వైఎస్ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, కాకినాడ రూరల్లో కురసాల కన్నబాబు గారు కూడా విజయం సాధించి 175 మళ్ళీ 2024లో సిద్ధం. 100% రాజశేఖర రెడ్డి గారు అయితే ఎలా అయితే పాదయాత్ర అది చేసి ప్రజల యొక్క సాధక బాధాలన్నీ తెలుసుకుని వాళ్ళకి ఏ పలకలు కావాలో అందులో సంజీవ్ రాటి నుండి ఆరోగ్య ఒకటి బీజీఎం పెట్టారన్న పెట్టి ఆ తర్వాత ఇంకా కొనసాగిద్దామని చెప్పేసి ఇల్లు హౌసింగ్ అది చేసి అన్ని చేస్తున్నప్పటికీ సెకండ్ టైం అక్కడ మరణం ఇచ్చారన్న. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 67 సీట్లు 9 సీట్లు మన ఎంపీ సీట్లు వచ్చినా కూడా ప్రతిపక్ష పార్టీ అప్పటికి బలంగా ఉంది కాబట్టి 30 సంవత్సరాల నుంచి రాజకీయంగా ఈ ప్రభుత్వ ధనాన్నంతా దోచుకుని మన చంద్రబాబు గారు డబ్బులు ఉన్నాయి కాబట్టి మన ఎమ్మెల్యేలండి 24 మందిని తీసేసుకుని అందులో ఉన్న ఊరికి మంత్రి పదవులు కూడా ఇచ్చి చేసేసాడు. ఈటీవీ నేను ఇంత చేస్తున్నా కూడా 10 అడుగులు ముందు ఒక అడుగు ముందు వెళ్తున్నా 10 అడుగులు వెనక వెళ్తుంటే ఆ నాన్నగారు ఒక చెప్పకపోయిపోయి మాట ఆ సమాజ్ దగ్గరికి వెళ్ళి అలా ఆడిస్తే ఆయనకు ఒక త్వరలాంటి వినిపించింది. ఒకటి నువ్వు ఈ నాయకులు నమ్ముకుంటే ఇప్పుడు నాయకులుగా నువ్వు నిలబడవు, ఇలాగ జారిపోతుంటారో ఎప్పుడైనా సరే నువ్వు ప్రజల్లో ఉండు, ప్రజల సమస్యలు తెచ్చుకుంటా వాళ్ళకి ఏం కావాలో అది చూసుకుంటే ఒకటి దేవుడు నమ్ముకో, ప్రజలు నమ్ముకో. ఆ నమ్ముకునేవాడు శాశ్వతంగా ప్రజలుగా నాయకుడిగా అవుతాడు, ప్రజలకి ఏం కావాలో చేస్తాడు. అలాగే ప్రజలకు కూడా నవరత్నాల పథకాల ద్వారా 31 పథకాలు పెట్టి ఇప్పటికి 4,23,00,000 కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా దగ్గర 4 కోట్ల మనుషులకి వేసి ఈరోజు దేశ తలసరి ఆదాయంలోని జీవన ప్రమాణంలో పెరుగుతుండో అయితే విద్య, వైద్యం, ఇల్లు, హౌసింగ్ ప్రజల యొక్క పేదల యొక్క ఆత్మగౌరవంతో బతకనాకే ఈరోజు ప్రతి ఇంట్లో నుంచి ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, ఒక గేటర్ అందరూ రానాకే తలదాల్పని కలిగి ఇంత వీడియో ఉంటుంది కదా. ప్రతి ఒడికి ఇప్పటికి 32 లక్షల మంది ఇల్లులు ఇవన్నీ వచ్చాయంటే